వెల్కమ్ టు టు అడ్వైజ్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డ్రగ్స్కు వ్యతిరేకంగా చేపట్టిన మారథాన్ అన్ని ప్రాంతాల్లోనూ విభిన్నంగా ఆకర్షించి అగ్రస్థానం నిలిచింది. విశాఖపట్నం, నర్సీపట్నం, అనకాపల్లి, మన్యం, అదేవిధంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలంతటా కూడా ఈ నినాదంతో అటు విద్యార్థులు, ఉద్యోగులు అంతా మారుమ్రోగేలా నినాదాలు చేశారు. నర్సీపట్నంలో డిఎస్పి పి శ్రీనివాసరావు ప్రత్యేకంగా ఈ సందర్భంగా మాట్లాడారు. ఆర్డీఓ రమణ ప్రత్యేకంగా ఈ విషయమై మాట్లాడారు. కార్యక్రమానికి రాజకీయ నాయకులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, కాలేజీ విద్యార్థులు కూడా అధిక సంఖ్యలో హాజరయ్యారు. దీంతో భారీగా ర్యాలీని చేపట్టే కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్రతో పాటు టౌన్ సిఐ గోవిందరావు, రూరల్ సిఐ రేవతమ్మ ర్యాలీ సక్సెస్ విషయంలో కీలక పాత్ర పోషించారు. ర్యాలీ అనంతరం మానవహారం చేస్తూ రూరల్ సిఐ రేవతమ్మ ఇచ్చిన నినాదాలను అందుకొని అందరూ కూడా నినాదాలను ఇచ్చారు. కార్యక్రమానికి జడ్పీటీసీ సుకల రమణమ్మ, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ సుధాశార్తో పాటు డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ తదితరులు కూడా హాజరవడం జరిగింది. 4 మండలాల నుంచి ముఖ్యంగా అనేక మంది హాజరయ్యారు. ప్రైవేటు కళాశాలల విద్యార్థులు కూడా కార్యక్రమానికి హాజరవడం జరిగింది. దీంతోపాటు ఐకేపీతో పాటు ఉపాధి హామీ తదితర శాఖల నుండి కూడా అధిక సంఖ్యలో ఉద్యోగులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేకించి నర్సీపట్నంలో ఈ ర్యాలీ ఇలా చేయడం అనేది ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏజెన్సీ ముఖద్వారం కావడం, అదేవిధంగా గంజాయి రవాణాకు ప్రధాన రహదారి కావడం కూడా అవడంతో నర్సీపట్నంలో ఈ ర్యాలీ నిర్వహించడం ప్రధాన ఆకర్షణగాను ప్రత్యేక చర్చగాను మారింది. థ్యాంక్ యూ టు అడ్వైజ్. మీ ఎంఏ రాజు. ఈ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మన భారత ప్రభుత్వం అలాగే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో ఒక అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇప్పుడు ఇదే టైంకి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా గుంటూరులో ఇదే విధంగా చాలా భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సార్ తాలూకా ఆదేశాలని అనుసరించి ప్రతి నియోజకవర్గంలో కూడా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులకి, ముఖ్యంగా యూత్కి ఒక అవగాహన కల్పించాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం